వినాయకుడికి అసలు ఆ తల ఎలా వచ్చింది? సొంత కొడుకు అని తెలియక పరమశివుడు ఆ బాలుడి తల ఎందుకు నరికాడు? వినాయకుడి జననం వెనుక ఉన్న భయంకరమైన యుద్ధం మనం చూద్దాం. పార్వతీదేవి తన నలుగు పిండితో ఒక అందమైన బాలుని సృష్టించి ప్రాణం పోస్తుంది. తన స్నానానికి వెళ్తూ ఎవరిని లోపలికి రానివ్వద్దు అని ఆ బాలుడికి ఆజ్ఞాపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో శివుడు అక్కడికి వస్తాడు. ఆ బాలుడు సాక్షాత్తు శివుడినే అడ్డుకుంటాడు. తండ్రి కొడుకుల మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆగ్రహించిన శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి తల నరికేస్తాడు. తన కుమారుడి మృతదేహాన్ని చూసిన పార్వతీదేవి ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. లోకాలను అంతం చేయడానికి సిద్ధమవుతుంది. దేవతలందరూ భయంతో శివుడిని ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు తన గణాలను పిలిచి ఉత్తర దిశగా వెళ్లి మొదట ఏ ప్రాణి కనిపిస్తుందో దాని తల తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు. వారికి ఒక ఏనుగు కనిపిస్తుంది. ఒక ఏనుగు తలతో బాలుడిని మళ్ళీ బతికిస్తారు. ఒక గజం తలని తెచ్చి శివుడు ఆ బాలుడి మొండానికి అతికించి ప్రాణం పోస్తాడు. అలా వినాయకుడు గజాననుడు అయ్యాడు. పార్వతీదేవిని శాంతింప చేయడానికి ఏ పని మొదలు పెట్టినా మొదటి పూజ వినాయకుడికే జరుగుతుంది అని శివుడు వరం ఇస్తాడు. అంతేకాదు తన గణాలకు అధిపతిని చేస్తూ గణపతి అనే పేరు ఇస్తాడు. మీకు వినాయకుడు ఇష్టమైతే ఓం గం గణపతియే నమః అని కామెంట్లో రాయండి. మరిన్ని వీడియోల కోసం పురాణ మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.